ఇచ్చేసారు చైర్మన్ గారు, జనరల్ మేనేజర్ గారు. ఇప్పుడు మన జనరల్ మేనేజర్ హెచ్ఆర్ గారు, జనరల్ హెచ్ఆర్ గారికి కూడా చాలా సపోర్ట్ వస్తున్నాయి, చాలా మంచి. రెస్పెక్టర్ శ్రీ బి రవికా ప్రెసిడెంట్ ఏపీజేపీఓఏ జగదీశ్వర్ రెడ్డి గారు, మన ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ హనుమంత్ రెడ్డి గారు, ఆల్ ఎంప్లాయీస్ యూనియన్ members and warm welcome to this 7th general body meeting own building. I hope this is the first of its kind. Friends, you transfers as our chairman sir believes our employees in various branches will come across. They are believing on our employee. They are depositing their money. And the pending issue regularized but not from the date of hearing. That is also a small matter. An age-old issue that can also be definitely during the period of these two. I hope those two things also will be settled and we are happy. We laid foundation stone during the previous chairman, Rakesh. Own building is a great thing. We all appreciate it. I feel myself fortunate to be associated. దేశంలో 43 గ్రామీణ బ్యాంకులు ఇవాళ 700 జిల్లాల్లో 22,000 శాఖలతో పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఒక అగ్రగామి గ్రామీణ బ్యాంకు. వ్యాపార విషయంలో కానీ, సిబ్బంది సంక్షేమం విషయంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ 7వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. బ్యాంకు పరంగా వ్యాపారంలో ఎంత బాగా ఉందో, ఉన్నత స్థాయిలో ఉందో, ఉద్యోగుల అసోసియేషన్ల కార్యక్రమాలు కానీ వారి యొక్క సంక్షేమం విషయంలో కూడా అసోసియేషన్స్ కూడా అగ్రగామిలో ఉన్నాయి. ఇవాళనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సొంత భవనాన్ని, అసోసియేషన్ భవనాన్ని నిర్మించుకొని దాదాపు 43 బ్యాంకుల్లో కూడా ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఒకటి రెండు ఉన్నా కూడా పూర్తి స్థాయి సొంత భవనం ఫస్ట్ టైం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. వారికి అందరు కూడా అభినందనలు చేస్తూ ఇవాళ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సిన విషయాలు, ఇక్కడ వ్యాపారం పెరుగుతూ ఉంది, తగిన సిబ్బంది కావాలని పోరాడుతూ ఉన్నారు మా వాళ్ళు. ఈ సంవత్సరం ఒక 300 మంది కొత్త నియామకాలు జరిగినాయి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చాలామంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. 40, 40, 20, 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ భర్తీ చేసి పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఈ ఖాళీలన్నీ భర్తీ చేసి ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇచ్చినట్టయితే ఈ బ్యాంకు నిర్దేశించుకున్న లక్ష్యం 50,000 కోట్ల రూపాయల వ్యాపారం చేయాలనేది సునాయాసంగా సాధించవచ్చు. ఉద్యోగులు నియమించుకోవాలి, వాళ్ళకు సంబంధించిన రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ గ్రామీణ బ్యాంకులకు, వాణిజ్య బ్యాంకులకు మధ్యలో ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదంటున్నాయి. 50 సంవత్సరాల నుంచి చేసిన పోరాటం, కోర్టుల ద్వారా సాధించుకున్నటువంటి సమానత్వాన్ని ప్రభుత్వం అంగీకరించి ఆర్డర్స్ ఇచ్చింది. 12వ బైపార్టేటు 9th జాయింట్ నోట్లో ఉన్న మొత్తం వాణిజ్య బ్యాంకుల అంశాలని, బెనిఫిట్స్ను కూడా గ్రామీణ బ్యాంకులకు అమలు చేయాలి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇంకా అన్ని రకాల ఇతర లోన్స్ కానీ, పర్క్స్ కానీ సమానం కల్పించినట్టయితే ఇంకా హితోధికంగా గ్రామీణ బ్యాంకుల లక్ష్యాల కోసం ఇవాళ 49 ఏళ్ళు పూర్తి చేసుకొని 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జయంతి రోజు 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాయి గ్రామీణ బ్యాంకు. ఈ స్వర్ణోత్సవ సంవత్సరం కార్యక్రమాలు మేము దేశవ్యాప్తంగా ఈ గ్రామీణ బ్యాంకులు మరింత పరిపుష్టం చేయడానికి, వీటికి మరింత స్వయం ప్రతిపత్తి రావడానికి, వాణిజ్య బ్యాంకుల నుంచి పూర్తిగా విడదీసి స్వయంగా జాతీయ గ్రామీణ బ్యాంకులు అన్నీ కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేసినట్టయితే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ సుమారు 65% ప్రజలకు
వ్యవసాయానికి ఒక స్వయం ప్రతిపత్తి బలమైనటువంటి ఆర్థిక సంస్థ అవసరం ఉంది. అది ఎన్ఆర్బిఐ రూపంలో, నేషనల్ రూరల్ బ్యాంక్, జాతీయ గ్రామీణ బ్యాంక్ రూపంలో రావడానికి మేము ఈ సంవత్సరం పూర్వ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం, క్యాంపెయిన్ ప్రోగ్రాంలు పెట్టుకోదలుచుకున్నాం. సో ఇది ఇవాళ మన దేశం ముందు ఉన్నటువంటి అవసరం. 40 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు గ్రామీణ బ్యాంకులకు. ఇంకా దాదాపు 25% మంది దేశ ప్రజలకు గ్రామాల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సదుపాయం లేదు, ఇంకా వాళ్ళకి అకౌంట్స్ లేవు. అందరికీ చేరుకోవాలి, అందరి అవసరాలను, ఫైనాన్షియల్ ఆర్థిక అవసరాలను తీర్చే ఒక స్వయం ప్రతిపత్తి గల జాతీయ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసే దిశగా మేము ఇవాళ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దాంట్లో ఒకటి. అతి త్వరలోనే రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మా డిమాండ్ కూడా. సో రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంకులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలిపి ఒక బ్యాంక్ ఏర్పడబోతుంది. అట్లాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క బ్యాంకు, దానిపైన ఒక కేంద్ర స్థాయిలో జాతీయ బ్యాంకు. ఇది మా లక్ష్యం. ఆ క్రమంలో మనం చేయాల్సిన ఏమిటి కార్యక్రమాలు, ఎటువంటి చేపట్టాల్సినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం.